హలో గైస్, నమస్తే అందరికి. ఎట్లున్నారు? మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. మొన్నటి వరకు అప్పర్ బాడీ గురించి మాట్లాడుకున్నాం, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేది. సో ఈ రోజు లోయర్ బాడీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి లెగ్ బటర్ఫ్లై. దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీ ఇన్నర్ హిప్స్ లో ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వర్కౌట్స్. సైడ్ టు సైడ్ అవన్నీ రికార్డ్ చేయలేదు. సో అవన్నీ రికార్డ్ చేస్తే అంటే మనలోకి ఏంటి అంటే చిన్నగా షార్ట్ లో అయిపోవాలా. ఫుల్ లెంత్ వీడియోస్ అంటే చూడరు. సో అందుకే షార్ట్ వీడియోస్ లో అన్ని కవర్ అయ్యేటట్టు చూసుకుంటున్నా. బట్ అన్ని అంటే అవ్వవు, కొన్ని అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టోస్ టచ్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంద్రా అంటే మీ హ్యామ్స్ట్రింగ్ లో స్ట్రెచ్చింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీ హ్యామ్స్ట్రింగ్ ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మీ హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ చేస్తారో అప్పుడు చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అడాక్టర్ స్ట్రెచ్చింగ్. దీనివల్ల మీ ఇన్నర్ థైస్ లో అండ్ అడాక్టర్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లెగ్స్ అంటే తొడలు మాత్రమే కాదురా కరీంనగర్, ఇన్ని ఉంటాయి లోపల. అర్థమైందా? ఎప్పుడైనా ట్రైనర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లయింట్స్ కి పెయిన్ తెలియకుండా వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయాలా, వాళ్ళని నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈజీగా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సుమో స్క్వాట్స్. ఇక్కడ నుంచి మనకి ఇంకా గేమ్ షురూ అవుతుంది. మీరు ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇది చేసేటప్పుడు మీ టోస్ ఉంటాయి కదా కింద, వాటిని స్ట్రేట్ గా పెట్టండి, బయటకు అట్లా పెట్టకండి. మీ నీస్ ని కూడా స్ట్రైట్ గా కిందికి వెళ్ళేటట్టు కరెక్ట్ ఒక ఫామ్ లో పెట్టండి. మీ లెగ్స్ తోనే మీ బాడీని పైకి పుష్ చేసేటట్టు చూడండి. అందరు ఏం చేస్తారంటే లెగ్స్ కాకుండా అప్పర్ బాడీ పైన వెయిట్ వేసి పైకి పుష్ చేస్తుంటారు. అట్లా ఏమైతే అంటే అది చేస్తే ఏమైతుంది, మీకు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అసలు మనం చేసేది వర్కౌట్స్ ఏంది దానికి సంబంధం లేకుండా చేస్తారు. మధ్యలో ఇట్లా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంది అంటే మీ ఫుల్ బాడీ వెయిట్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ లంచెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ స్ట్రైట్ గా నిల్చొని చేస్తారు. అలా చేస్తే మీ బాడీ షేక్ అవుతుంది. అలా చేయకండి. ఫస్ట్ స్ట్రైట్ గా నిల్చొని మీ 2 ఫుట్ కి మధ్యలో ఒక ఫుట్ గ్యాప్ వచ్చే విధంగా గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ మీ బ్యాక్ లెగ్ ఫుట్ ని ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా పైకి లేపండి. అండ్ నెక్స్ట్ మీ స్పైన్ ని 80 degrees లో పెట్టండి. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక లాస్ట్ లో ట్రెడ్మిల్ పైన నార్మల్ వాక్ ఒక 5 minutes, ఇంక్లైన్ వాక్ ఒక 5 minutes చేసి వర్కౌట్ ని కథం పట్టించేసినాం. ఇది గైస్ లోవర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ. మనకు లోవర్ బాడీ మెయిన్. ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి లెగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏమన్నా తప్పుగా ఇలా ఏమన్నా మీకు అనిపిస్తే కామెంట్ కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం. అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అంటే బిగినర్స్ కి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సీ యూ దెన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.